శివ బిందుని తలుచుకుంటూ బాధపడుతూనే పూరితో నిశ్చితార్థంలో కూర్చొని ఉంటాడు. ఇద్దరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. బాబు ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండి అని పూజారి గారు చెప్పడంతో ఒకవైపు భూమి గగన్, మరోవైపు శరశ్చంద్ర, అపూర్వ భూమి గగన్కి తాంబూలాలు అందిస్తూ ఉంటారు. అప్పుడే సరిగ్గా పోలీసులు వస్తూ ఉండడంతో ఇక అపూర్వ చాలా సంతోషంగా ఆ తాంబూలాల ప్లేట్ని కింద పడేస్తుంది. ఏంటి అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పోలీసులు వస్తున్నారేంటి అని అపూర్వ చెప్తూ ఉండడంతో అందరూ చాలా షాకింగ్గా పోలీసుల వైపు చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటే ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి ఇల్లంతా సెర్చ్ చేయాలి, కానిస్టేబుల్స్ మొత్తం వెతకండి అని ఎస్ఐ ఆర్డర్ వేస్తాడు. ఇక కానిస్టేబుల్స్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఇల్లు మొత్తం. గగన్ వాళ్ళందరూ హాల్లోనే నిలబడి ఉంటారు. ఒక కానిస్టేబుల్కి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ఉన్న జ్యువెలరీ బాక్స్ కనిపించడంతో తీసుకువచ్చి నేరుగా ఎస్ఐ చేతికి ఇస్తాడు. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్స్ని ఇదిగోండి అందరూ చూడండి, ఇవిగోండి డ్రగ్స్ పట్టుకున్నాము అని ఎస్ఐ చెప్తూ ఈ బాక్స్ ఎవరిది అని అడగడంతో ఆ గోల్డ్ బాక్స్ని మా ఆయన నాకు ఇచ్చాడు అని భూమి చెప్తుంది. అందులో గోల్డ్ నెక్లెస్ పెట్టి ఇచ్చాను అని గగన్ చెప్తాడు. అందులోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు అని గగన్ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే అపూర్వ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఎస్ఐ గగన్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అని భూమి చెప్పడంతో గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేనే పెట్టాను, నన్ను అరెస్ట్ చేయండి అని భూమి చెప్పడంతో ఇక గగన్ ఏడుస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు భూమి వైపు. అపూర్వ మాత్రం ఏంటి ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటే శరశ్చంద్ర, చెర్రీ వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.